హలో, వెల్కమ్ టు నానమ్మ వంటకాలు. ఇవాళ నేను వంకాయ టమాటా కూర చేద్దామని అన్నీ రెడీగా పెట్టుకున్నాను. చూడండి, ఒక పావు కిలో వంకాయలు తీసుకున్న, దానికి 2 టమాటాలు, పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, కొన్ని వెల్లుల్లి. ఈ టమాటాలు అన్నీ కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో వేస్తున్నాను. చూడండి, ఉప్పు నీళ్ళల్లో వేస్తే మనకు కనర్ పట్టకుండా ఉంటాయి. కట్ చేసుకున్న తర్వాత అన్నీ కట్ చేసి ఇప్పుడైతే కడాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసుకున్నాను. చూడండి, ఆయిల్ వేసి కాగిన తర్వాత కొంచెం జీలకర్ర వేసిన తర్వాత ఉల్లిపాయలు వేసిన. ఇప్పుడైతే కరివేపాకు వేసుకుంటున్నా. చూడండి, కరివేపాకు వేగుతుంటే కొంచెం వెల్లుల్లి దంచేసిన. నేను ఎక్కువ వెల్లుల్లి వాడతానండి కూరలలో. అల్లం వెల్లుల్లి పేస్ట్ అంత ఎక్కువ వాడను. పసుపు వేసి కస్తూరి మేతి వేసిన. నేను ఇదైతే ఇంట్లోనే చేసి పెట్టుకుంటా. ఇట్లా వంకాయ కూరకు టేస్ట్ చాలా బాగుంటుంది కస్తూరి మేతి వేస్తే. మామూలు మనకు రెగ్యులర్గా దొరికే మెంతి కూర అయినా చాలా బాగుంటుంది. అది వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకోవాలి. వేసుకొని అన్నీ కలిపి 1 నిమిషం మూత పెట్టుకోవాలి. కొద్దిగా ఆ తాలింపు అంతా మంచిగా కొద్దిగా మగ్గాలి. ఈ లోపల మనం పచ్చిమిర్చి, కొంచెం ఎండు కొబ్బరి, సాల్ట్ తగినంత వేసుకొని గ్రైండ్ చేసుకుందాము. చూడండి, ఇట్లా వంకాయలు అయితే కొంచెం మగ్గినాయి. ఇప్పుడు 2 టమాటాలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఆ టమాటా ముక్కలు వేసేసి కలిపిన. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పచ్చిమిరపకాయల కారం కూడా వేసేసిన. అంతా వేసి మొత్తం కలిసేట్టుగా కలపాలి. ధనియాల పొడి 1 టీ స్పూన్ ఫుల్గా వేసాను. ఇదంతా కలిపేసి 1 నిమిషము కొంచెం పెరుగు వేసుకోవాలండి. మనం టమాటా వేసినాం కదా, 1 స్పూన్ అంత వేసాను పెరుగు. వేసి అంతా కలిసేట్టుగా కలిపేసుకోవాలి. ఇట్లా పెరిగేస్తే చాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మీరు వేయకపోతే ఎప్పుడైనా వేసి చూడండి. నేను ఇంకా ఆ జార్లోనే కొన్ని వాటర్ వేసుకొని వేసిన. అట్లాగే కొత్తిమీర కూడా వేసి అంతా కలిపి మూత పెట్టి పెట్టేసుకున్నాను. చూడండి, మన కూర అంతా అట్లా మగ్గిపోయి చాలా బాగా ఉడికి దగ్గరికి అయిపోయింది. ఇంకా కూర అయితే అయిపోయింది. నేను డిష్లోకి తీసుకున్నా. నేను ఆ వంకాయ టమాటా కోసము జొన్న రొట్టెలు అయితే చేసుకున్నానండి. చాలా బాగుంటుంది జొన్న రొట్టెలతోటి వంకాయ కూర. చాలా టేస్టీగా ఉంటుంది. ఏదైనా రైస్ కూడా బాగుంటుందండి ఈ కూర. మీరు ఏదైనా ఇట్లా చేయండి, చూడండి, టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.